భర్తకు కూడా కొన్ని సపోర్టింగ్ చట్టాలున్నాయి. ఏవైతే స్త్రీకి రక్షణాత్మక చట్టాలున్నాయో, అదే విధంగా పురుషుడికి కూడా అంటే భర్తకు కూడా చట్టాలున్నాయి. సెక్షన్ 120 సీఆర్‌పీసీలో. ఓకే. సెక్షన్ 120 ఏం చెప్తుంటే, మానసికంగా, శారీరకంగా భార్య నుంచి వేధింపులకు గురైతే ఈ సెక్షన్ ప్రకారంగా కూడా అతని మీద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 211 ఐపీసీ 211 సెక్షను. ఈ సెక్షన్ ప్రకారం మెంటల్‌గా టార్చర్ చేస్తుంటే, మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటే, తన భర్తని తను చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఇతరత్ర విషయాల్లో మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్న, టార్చర్ చేస్తున్న, ఫిజికల్‌గా హ్యాండ్లింగ్ చేస్తున్న ఇటువంటి సందర్భాల్లో కూడా సెక్షన్ 211 అతనికి రక్షణగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సెక్షన్ 500 అంటే తప్పుడు కేసుల్లో ఇరికించే విధంగా అంటే మిస్‌గైడ్ చేస్తూ ఆ యొక్క సంఘటన ఏదైతే ఉంటుందో ఆ సంఘటనని మిస్‌గైడ్ చేస్తూ అతన్ని కాస్త మిస్‌గైడ్ చేస్తూ లేనిపోయిన నిరాధార ఆరోపణలు చేసినప్పుడు కూడా ఈ సెక్షన్ 500 వస్తుంది. ఇంకా 506 ఇది కూడా చాలా ప్రమాదకరమైన సెక్షనే. అంటే భార్యల వల్ల ఎవరైనా భర్తలు మానసికంగా, శారీరకంగా, సోషల్‌గా పరంగా, కుటుంబ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఇమ్మీడియేట్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ ప్రొటెక్షన్‌కి ఇమ్మీడియేట్‌గా 498కి వెళ్తారు. నేనేమంటానంటే ముందుగా మీకు అటువంటి వ్యవహారాలు గాని ఇంట్లో నడుస్తున్న సందర్భంలో మీరు మీ భార్యల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం గుర్తిస్తే మీరు మీ కుటుంబ సభ్యులకు గాని లేకపోతే రాబోయే పరిణామం చాలా దారుణంగా ఉంటుంది.